డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. హామీల్లో భాగంగా పెంచిన పెన్షన్ 4000 ఇచ్చేందుకు ఇవాళ ముహూర్తం ఫిక్స్ చేశారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం వేదికగా సీఎం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పెనుమాక గ్రామానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా ఆయన పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. 6:30 గంటల నుంచి 7:15 వరకు పెనుమాక మసీదు సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు ప్రజలతో మాటామతి నిర్వహిస్తారు. సాధారణ పెన్షన్దారులకు నెలకు 4000తో పాటు 3000 బ్యాలెన్స్ మొత్తం 7000 రూపాయలు అందించనున్నారు. దివ్యాంగులకు 6000 చొప్పున పెన్షన్ పంపిణీ చేయనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని కూడా సీఎం చంద్రబాబు అయితే ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. అయితే ఇవాళ పెనుమాక గ్రామం వేదికగా ఆయన స్వయంగా వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపట్టనున్నారు మసీద్ సెంటర్లో. అయితే మొత్తంగా ఇప్పుడు ఇచ్చేటువంటి 4000 అంటే పెంచినటువంటి 4000తో గత 3 నెలలుగా పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి ప్రతి నెల 1000 రూపాయలు యాడ్ చేసి ఇప్పుడు మొత్తంగా 7000 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచే 5 ఫైల్స్ మీద సంతకాలు పెట్టారు. రాజధాని వ్యవహారం పైన దూకుడు పెంచారు. పాలనలో ఒక పెను మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో ఈ రోజు పెన్షన్లు పెనుమాక రాజధాని ప్రాంతమైనటువంటి పెనుమాక గ్రామంలో కూడా ఈ రోజు పెన్షన్ పంపిణీ ప్రోగ్రాం కూడా రూపొందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 4000 రూపాయలు గత ప్రభుత్వంలో 2014లో కేవలం 2000 రూపాయలు మాత్రమే ఉన్నటువంటి పెన్షన్. ఆ తర్వాత వైసీపీ సర్కారు 1000 రూపాయలు పెంచుతానని ఒక్కొక్క దశల వారీగా 250 రూపాయలు పెంచుకుంటూ 3000కు పెంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గాని అటు పవన్ కళ్యాణ్ గాని 4000 రూపాయలు ఆ పెన్షన్ ఇస్తామన్నారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమం. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఏదైతే రాజధాని వేదికగా ఈ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మొత్తం 7000 ఏదైతే వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ 7000 చొప్పున, అదేవిధంగా వితంతులకు వృద్ధులకి 4000 చొప్పున పెన్షన్ల పంపిణీ మొత్తం జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్ల లబ్ధిదారులకి ఈరోజు చేకూరుతుందని చెప్పుకోవచ్చు. అయితే పెన్షన్ల వ్యవహారంలో గతంలో వాలంటీర్లు నేరుగా ఇంటింటికి పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడి నుంచి సచివాలయం ఉద్యోగులు నేరుగా ఇంటికే వెళ్ళి
ఇచ్చేటువంటి ఎస్ అవకాశం రమేష్, ఇదే అంటే క్రమంలో కేవలం చంద్రబాబు మాత్రమే కాదు, అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అంటే ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం పర్యటనకు వెళ్ళి అక్కడ పెన్షన్ పంచబోతున్నారు. దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఒక ప్లేస్ని ఎంచుకుని వాళ్ళ నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎలా చూడాలి అంటే గతంలో వాలంటీర్లు వెళ్ళి పంచేవాళ్ళు, ఈసారి మేమే స్వయంగా వెళ్ళి కదిలి లేకపోతే అధికార యంత్రాంగం మొత్తాన్ని తీసుకువెళ్ళి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అంటే సచివాలయ ఉద్యోగుల తర్వాత మిగిలినటువంటి వాళ్ళకి పంచబోతున్నారని చెప్తున్నారు. సో ఎలా చూడాలి రమేష్ ఈ అంశాన్ని? విజయ్, అదే ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కానీ ఇచ్చినటువంటి హామీని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి నెరవేర్చేటువంటి కార్యక్రమం రూపొందించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇచ్చినటువంటి వాగ్దానం ఖచ్చితంగా ప్రజల మధ్య పంచుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి గతంలో అనేక రూమర్స్ క్రియేట్ చేశారు. జగన్ సర్కారు పెన్షన్ పంపిణీలు ఎన్నికల ముందు నేరుగా పెన్షన్స్ ఆపేయాలంటూ కూడా కొన్ని ఫిర్యాదులు చేశారంటూ టీడీపీ పైన తీవ్ర విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులకి ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీని నేరుగా ఇవ్వటము, అదేవిధంగా అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వేదికగా కూడా పెన్షన్ల పంపిణీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారుల యంత్రాంగంతో పెన్షన్ల పంపిణీ అంటే ప్రజల్లో ఇచ్చినటువంటి హామీ ఏ విధంగా నెరవేరుస్తున్నాము, ఏదైతే మరి పెన్షన్ల పంపిణీ వ్యవహారం గతంలో వాలంటరీ వ్యవస్థ వలన నేరుగా ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అదే ప్రక్రియ లబ్ధిదారులకి కొనసాగేటువంటి అవకాశం, ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఒకేసారి 1000 రూపాయలు పెన్షన్ పెంచడం పట్ల కూడా అటు ఆ పెన్షన్ దారులకు ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, అటు సచివాలయం ఉద్యోగులు నేరుగా వారికి ఇవ్వటం, అదేవిధంగా ఇచ్చినటువంటి అనేక హామీలకు సంబంధించినటువంటి గతంలో ఇచ్చినటువంటి మరి వికలాంగులకు సంబంధించి కూడా పెంచినటువంటి పెన్షన్ కానీ, వితంతులకు కానీ, అదేవిధంగా వృద్ధులకు పెన్షన్స్ కానీ ఇంకా మరింత పెంచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాలు బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 50 సంవత్సరాల లోపే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో 60 సంవత్సరాలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, అది కూడా నెరవేర్చేటువంటి అవకాశం. ఇవన్నీ అంశాలు పెన్షన్ పంపిణీ ఇచ్చిన తర్వాత ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లోని ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్.